హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కంగువా దెబ్బ సూర్య మార్కెట్ మీద ప్రభావం చూపించేలా ఉంది. 100-200 కాదు, 2000 కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్న మాటలు చివరికి ట్రోలింగ్ కంటెంట్గా మారిపోయాయి. ఆఖరికి జ్యోతిక తన భర్తకు మద్దతుగా సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెడితే ఆ సమర్థింపుని కూడా నెటిజన్లు తప్పుబట్టారు. అంతగా కంగువా జనంలో నెగటివ్గా ఇంపాక్ట్ చూపించింది. కనీసం 50% బడ్జెట్ రికవరీ అయినా ఏదో అనుకోవచ్చు, కానీ ఆ దిశగా కూడా సూచనలు లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇప్పుడు ఈ పరిణామం నేరుగా కర్ణ మీద పడిందని బాలీవుడ్ రిపోర్ట్. ప్రముఖ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా హీరో సూర్య టైటిల్ పాత్రలో సుమారు 600 కోట్లతో కర్ణ కథను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. స్క్రిప్ట్ ఒక కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టుని ముందు టేకప్ చేసిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ మారిపోయిన లెక్కల ప్రకారం వర్కౌట్ కాదని భావించి వీలైనంత బడ్జెట్ని తగ్గించమని రాకేష్ని కోరిందట. అయితే అలా చేస్తే క్వాలిటీ తగ్గిపోతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన గురించి ఆలోచించే పనిలో పడ్డారని అంటున్నారు. ఇక కంగువా కనుక బ్లాక్ బస్టర్ అయి ఉంటే ఇప్పుడు ఈ డిస్కషన్ ఉండేది కాదేమో, కానీ అదేమో పాన్ ఇండియా రేంజ్లో డిజాస్టర్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. కంగువా ఇచ్చిన స్ట్రోక్కి సూర్య సైతం పునఃపరిశీలనలో పడ్డాడు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేసిన సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. మాఫియా బ్యాక్డ్రాప్లో రొమాంటిక్ జానర్ని టచ్ చేసిన టాక్ ఉంది. కంగువాల ఇప్పుడు దీన్ని భారీ రేట్లతో మార్కెటింగ్ చేసుకోవడం కష్టం. ఇక కర్ణ సంగతికి వస్తే స్వర్గీయ ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వేరెవరూ ఆ పాత్రను అంతకన్నా గొప్పగా చూపించలేకపోయారు. ఇక రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మాత్రం ట్రెండ్ మారుస్తా అన్నారు. ఎప్పటికి మొదలవుతుందో చూడాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.